ఎరువు తర్వాత ఎదురు పరువు కాపాడాల్సిన పని ఒకటి ఉంది. ఇటు రండి. అమ్మో గిన్నెలు పాత్రలతో మీ పని ఏమన్నా ఇట్టామంటే నేత్రాలు నేలంటే చెప్తున్నా. అబ్బా పని కాదండి, ప్రయాణం. ప్రయాణం అబ్బా ఈ బొక్కల కర తీసి పక్కనెట్టవే. పండక్కే కదా వెళ్ళొచ్చాం, మళ్ళీ ప్రయాణం ఏంటి? నిన్ను నేషనల్ పర్మిట్ తీసుకున్న లారీ డ్రైవర్లు కూడా అన్ని ఊళ్ళు తిరుగుండ్రు, అన్ని ఇళ్ళు తిప్పారు. ఇనపగొళ్ళ బస్తాలు ఉండేవాడిని, ఏ కేసులు దూదు బస్తాలు అయిపోయాను. ఏదైనా బస్తానే కదా బా. సేది ప్రయాణంలో తినడానికి పప్పలు పెట్టింది కదా, దారి పొడిగిన దొరికిన ఎల్లా పరపరా నవ్వులేంటే. జర్నీలో బోర్ కొడితే కడుపులో తిప్పేస్తుంది బా, వామిటింగ్స్ అయిపోతాయి. అసలు నువ్వు వామిటింగ్ అయ్యి గ్యాప్ ఎక్కడిచ్చావే? తెలియసి ఉన్నంతసేపు తినడం, నెవరేయడం ఆపితే నిద్రపోవడం తప్ప. ఎప్పుడు చూడు నా తిండి మీద పడేడుస్తాడు. కార్ అన్నారు కదా, కొనితే ఎందుకు ఇలా కాకిలా కరుతారు? కార్ అంటే కామ్గా కిలోమీటర్ లెక్కలు వేసుకుని తిరుగుతారు. ఏదో తీర్థయాత్రల బస్సు వేసుకుని తిరిగినట్టు 15 రోజులు ప్రయాణాలు చేయారు. ఇవేంది? డ్రైవింగ్ సీట్ లో కూర్చుని తెలియకుండా ఎన్ని పోస సీట్ షేప్ లోకి వెళ్ళిపోతుంది. అమ్మా సెట్ అయింది. పోనీ జర్నీ ఏమన్నా సాఫీగా సాగుతుందిరా అంటే ఎంజాయ్ చేసుకుంటూ జాయ్ అని వెళ్ళిపోవచ్చు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాలకు దిగబడ్డట్టు ఒక్కసారి జనాలు అందరూ కార్లు వేసుకుని రోడ్ల మీద పడ్డారు. 6 కిలోమీటర్ డ్రైవ్ చేయాలంటే 1/2 గంట పట్టేది. మళ్ళీ పట్టేసింది. అరే అంజీ, ఎదురుకారా రెడీ చేయరా, అయ్యగారు వెన్నుపూస కట్టాలి. చైనా ట్రీట్మెంట్ అలాగే ఉంటది. చైనానా? పైన ఉన్న పుర్రు పెంకు పగిలిపోద్ది ఏదో ప్రయోగాలు చేసావంటే. ఎదురుకర్ర క్యాన్సిల్ రా, కోసి వెన్నుపూసకు రాడ్ వేయించేద్దాం. రెడ్ కర్రలు వద్దంటే కత్తులే వాడాలి మరి. కర్ర కొంచెం తిన్నగా ఉన్న చూడరా. ఆయన జనాలకి ముందు జాగ్రత్త ఉండాలి కదే. టోల్ గేట్లు ఉంటాయని తెలిసినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ముందుగా రీఛార్జ్ చేయించి పెట్టుకోవాలి కదా. గేట్ పడ్డగా తెలుస్తుంది వీడికి బండి బ్లాక్ లిస్ట్ లో ఉందని. ఇంకా అంతే, వెనకున్న వెహికల్స్ అన్ని వెనక్కి దొప్పించుకోవాలి. అందరూ ఎంత జాగ్రత్తగా ఉండరు కదండి జంప్ చేసి ఉంచుకోవడానికి. అట్టంటప్పుడు పాత సామాన్ల బళ్ళు వేసుకుని ప్రయాణానికి రోడ్డు ఎక్కకూడదు. అంత లేదు, మన కార్ కూడా ఒక గేట్ దగ్గర బ్లాక్ లిస్ట్ లో పడింది. పడింది అయితే రావచ్చు. లగేజీలు కారులో ఉండేది లింగుమంటూ 4. కారు చుట్టూ 40 బ్యాగులు కడతారు. గడ్డి టాటర్ని సైడ్ వేసినట్టు కష్టపడి సైడ్ వేయాల్సి వచ్చేది. అబ్బా 4 ఉన్నా 40 బ్యాగులు ఎందుకంటే వెళ్ళేదారిలో బ్లాగులు చేయడానికి బట్టలు కావాలి కాబట్టి. పచ్చని పొలాలు పచ్చిక బయళ్ళు అస్తమాన్ కనపడతాయి బా. అందుకని కట్ట తెగిన ఆంబూతుల్లా గట్ల మీద పడి వీడియోలు చేస్తారా? బా ఓల్డ్ జనరేషన్ లో ఉండిపోయావు బా నువ్వు. రేషన్ కార్డు సిరిగిపోద్ది నీకు ఎక్కువ మాట్లాడేవంటే. వీడియోలు చేస్తుందంటే వీడియోలు. సర్లే గాని జరిగిపోయిన ప్రయాణం గురించి వదిలేసి జరగాల్సిన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఏంటి పొజిషన్ లో చూసుకోవడం, నువ్వు మళ్ళీ ప్రయాణం గురించి మాట్లాడుతున్నావా? అవతల అర్జెంట్ గా మ్యారేజ్ కి వెళ్ళాలి. నువ్వు ఆ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ బండి గ్యారేజ్ వెళ్ళిపోద్దని మాత్రం ఆలోచించట్లేదు. నిజం చెప్పాలంటే మీరు ఈ భంగిమలో బెడ్ మీద కట్టి బండిలోనే కంఫర్ట్ గా ఉంటారు. టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టినట్టు. క్యాసెట్ అబ్బా సెట్ అయింది. ఆయన కట్టుకున్నాడు కోతోట వచ్చినా సరే అంత కంపల్సరీగా వెళ్ళాల్సిన పెళ్లి ఎవరిదే? ఫ్రెండ్ది. ఫ్రెండ్దా? అయితే అసలు వెళ్ళకలద్దు. నేను ఇంకా మన క్లోజ్ బంధువులు ఎవరిదని అనుకున్నా. ఒరే అంజీ, కర్ర రెడీ చేసావా? తప్పక